ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈ రోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 12:49 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 6:20 వరకు. ఇక ఈరోజు గ్రహాల స్థితిగతులు పరిశీలించినట్టయితే రవి రాహులు మేషస్థితిలో, బుధుడు వృషభ క్షేత్రంలో, చంద్ర, గురు, శుక్రుడు ఈ ముగ్గురు కలిసింది మంచి యోగం. శుక్రుడు ఈరోజు ప్రవేశం మీనక్షేత్రంలో ఉచ్చస్థితి, చంద్రగురులు గజకేసరి యోగాన్ని కలిగిస్తున్నారు. ఈ ముగ్గురు కలయిక ఈరోజు పుట్టేటువంటి వారికి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే శని యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మకర క్షేత్ర స్థితి, కుజుడు యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, కేతువు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వేగం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలపై అంచనాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి కూడా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పెట్టుబడుల విషయంలో కూడా ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. కళారంగం వారికి ప్రోత్సాహం, మంచి అవకాశాలు కూడా బలాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి రావడానికి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మంచి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు బాగా లాభిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి రావడానికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉత్తమ కార్యనిర్వహణకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సత్సంబంధాలు వ్యాపారపరంగా భాగస్వాములతో తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఆశించినంతగా పొందలేకపోతారు. వృత్తిపరమైనటువంటి చిరాకులు కూడా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు ప్రదర్శించలేకపోతారు. కళారంగం వారికి ప్రోత్సాహం గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి పనికిరావు. లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి మక్కువ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి రావటానికి శ్రీ గణపతి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు.
వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. సులభ ప్రయత్నాల ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో విదేశీ ప్రయత్నాల్లో బాగా అనుకూలత పెరుగుతుంది. కాలం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారికి బాగా కలిసి రావటానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతుంది. ప్రతిభని పెంపొందింప చేసుకోలేకపోతారు. స్థిరాస్తి రంగం వరకు అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థికంగా ఉంటాయి. ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి రావటానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధ్యపడతాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు మహిళలు గ్రహించగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలను అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం సినీ రంగం వారికి పెరుగుతుంది. సత్సంబంధాల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారికి ఇంకా కలిసి రావటానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వాములతో విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు మహిళలకు కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. స్థిరమైనటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొంతవరకు ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి రావడానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సానుకూల పరిస్థితులు విద్యాపరంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి దృఢమైన నిర్ణయాలు
సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కూడా వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక ఉల్లాసం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. ప్రాధాన్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. గుర్తింపుని తెచ్చుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి కూడా అత్యంత అనుకూల కాలం. ఈ రోజు వృశ్చిక రాశి వారు సానుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సానుకూల వాతావరణం ఆర్థికంగా క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు యుక్తితో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా పనికిరావు. శుభ ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొంతవరకు ఊరట కలిగిస్తుంది. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. ఆర్థిక చిరాకులు కూడా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతిబంధకాలు మహిళలకు గృహపరంగా కూడా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. సామర్థ్యం ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి విఘ్నాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో సమస్యల్ని ఎదుర్కొనేటువంటి సంఘటనలు సినీ రంగం వారిని వేధిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారికి ఇంకా కలిసి రావడానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక చిరాకులు కొనసాగుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ నిర్ణయాల విషయంలో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి దూకుడు నిర్ణయాలు పనికిరావు. శ్రమని అధిగమించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు లబ్ధిని చేకూర్చలేకపోతాయి. విద్యార్థులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విద్యాపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు గృహపరంగా ప్రతికూలతను పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి వారికి ఇంకా కలిసి రావటానికి ఈశ్వరారాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రలోభాలతో కూడినటువంటి వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని వృద్ధి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు మహిళలు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారికి ఇంకా కలిసి రావడానికి దత్తాత్రేయ యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ అనుచిత నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయంగా మరల్చుకునేటువంటి యుక్తులు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి బాగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి సానుకూల ఫలితాలు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి.
అభివృద్ధి కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీనరాశి వారికి ఇంకా కలిసి రావడానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవే ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. మంచి ఆలోచన సంపత్తితో ఈరోజు ద్వాదశ రాశుల వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడాలని, అనుకూల విజయాలు సాధించాలని శ్రీ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం అనుకూలించాలంటే గురువారానికి అధిపతి అయినటువంటి దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవాలంటే గురువారం రోజు స్నానం చేసే నీళ్లలో చిటికడి పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలాగే పసుపుని కొద్దిగా గంగాజలంలో కలిపి ఆ తడి పసుపుని నుదుటన బొట్టులాగా ధరించాలి. ఇలా చేస్తే గురువారం విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే నానబెట్టిన శనగలు ఆవుకి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గురువారం రోజు సాయంకాలం పూట ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువారం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నట్లయితే 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి గురువారం దానం ఇవ్వటం ద్వారా గురుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాకుండా గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు కాబట్టి గురువారం రోజు శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అంతేకాకుండా గురువారం రోజు మీ గృహంలో అన్ని గదుల్లో కూడా ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయటం ద్వారా దేవగురువైన బృహస్పతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేసే శక్తి కూడా లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడాను జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించాలి అని కృషి చేస్తూనే ఉంటారు. కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. ఏదైనా సరే వ్యాపారం చేసేటప్పుడు కొంత అనుభవం కూడాను నేర్చుకోవాలి. వెంటనే తెలియని వ్యాపారం పెట్టి దివాలా తీయటం కన్నా తెలిసినటువంటి వ్యాపారం అనుభవంతో సంపాదించింది, అనుభవంగా నేర్చుకున్నది వ్యాపారంగా కనుక చేసుకున్నట్లయితే శతవిధాలా కూడా కలిసి వస్తుంది అనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అంతేకాకుండా వ్యాపారం దివాలా తీసుకోకుండా నికరంగా ఉండాలి అనుకున్నప్పుడు కౌంటర్పై కూర్చునేటువంటి వ్యక్తులను పొద్దుకులు మార్పు చేయకూడదు. కౌంటర్ దగ్గర ఉండేటువంటి వ్యక్తుల్ని మార్పు చేయడం చాలా తప్పు. నిలకడగా నికరంగా పర్మనెంట్గా కొందరు వ్యక్తులను నియమించడం చాలా మంచిది. కారణం ఆ స్థలం వైబ్రేషన్, కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్కు సరిపడపోవడంతో సేల్స్ కూడా సరిగా ఉండదు. కాబట్టి కౌంటర్ దగ్గర ఎవరినైతే ఉంచుతామో ఎప్పుడు వాళ్ళనే ఉంచడం మంచిది. మార్పులు అనేది మాత్రం చేయకూడదు. ఒక వ్యాపార సంస్థకు పేరును బట్టి కూడాను యోగం సిద్ధిస్తుంది. పేరులో పెన్నిది ఉంటుంది. అందుచేత ఆకర్షణ, ఆయుష్, వ్యాపార అభివృద్ధి, ధనలాభం ఉండేందుకు చక్కటి అనుభవం ఉన్నవారితో మంచి పేరు పెట్టించుకోండి. షాపు పేరును బట్టి కూడాను ఒక్కొక్కసారి అద్వితీయమైన అదృష్టం పట్టి తీరుతుందన్నమాట. ఏ వ్యాపార సంస్థ అభివృద్ధి చెందాలన్నప్పటికీ కూడాను లోగో అనేటువంటిది రంగుపై ఆధారపడి ఉంటుంది. లోగో, ఆ వ్యాపారానికి సంబంధించిన లోగో తయారు చేస్తారు. దానికి ఎటువంటి రంగు వేస్తే బాగుంటుందో ఆ రంగు వేసుకోవాలి. సుమారుగా ఆ కార్యాలయం లోపల బయట సెంటరు, ఫర్నిచర్సు సంస్థ పేరుకు తగ్గట్టుగానే రంగులు ఉండటం చాలా మంచిది. రంగులు అనేటువంటివి సంస్థ పేరుకు తగ్గట్టుగానే ఉండాలి, లోపల అమర్చేటువంటి ఫర్నిచర్తో సహా.
వ్యతిరేక రంగులు ఉంటే పనివారిలో బద్ధకం ఏర్పడుతుంది. కస్టమర్స్తో కూడాను వ్యతిరేకత వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. కార్యాలయంలో యజమాని నుంచి పనివారి వరకు కూడాను డ్రెస్ కోడ్ నియమాలు పాటించటం చాలా మంచిది. యజమాని దాని కింద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ని గనక పాటించినట్లయితే శతవిధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మన ముఖం ఎప్పుడూ కూడాను తూర్పు లేదా ఉత్తర దిశగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు తూర్పు కానీ ఉత్తరం కానీ ముఖం పెట్టి మాట్లాడుతూ ఉన్నట్టయితే కస్టమర్సు తప్పనిసరిగా కొనుగోలు ఎక్కువ శాతం చేస్తారు. కార్యాలయం లేదా వ్యాపార సంస్థలో అనవసరపు చెత్త చెదారం నేలపై పడకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. డస్ట్బిన్ ఎప్పుడూ కూడా వాయువ్య దిశలో కానీ ఆగ్నేయ దిశలో కానీ ఉండే విధంగా చూసి పెట్టడం మంచిది. వాయువ్యం ఆగ్నేయం ఈ రెండు దిశల్లో డస్ట్బిన్ ఉంచుకోవచ్చు. డస్ట్బిన్లు ఉపయోగించేటప్పుడు అవి మాత్రం ఓపెన్గా మాత్రం ఉండకూడదు. చెత్త చెదారం పడేసి మూతసేయాలి. మళ్ళీ బండివాడు వస్తాడు కదా, చెత్త బండివాడు, అప్పుడు వేసేస్తే సరిపోదు. అంతేగాని అట్లాగే పేరు పెట్టుకొని బాగా ఎక్కువ అయ్యేదాకా ఉంచకూడదు. చెత్త చెదారం అనేది ఏ రోజు ఆ రోజు చెత్త బండివాడు వచ్చినప్పుడు వేసేయటం చాలా మంచిది. షాపులో మానసిక ప్రశాంతత కలిగించేందుకు పని వాళ్ళకి కస్టమర్లకి కూడాను ఆహ్లాదాన్ని కలిగించేందుకు చక్కని ఎయిర్ పెర్ఫ్యూమర్స్ ఉపయోగించండి. అవి ఘాటుగా మాత్రం ఉండకూడదు, నైస్గా ఉండాలి, మంచి సుగంధ పరిమళం వచ్చేట్టుగా ఉండాలి. ఎక్కువ శాతం గులాబీ కానీ మల్లె కానీ చందనం కానీ మొగలి కానీ సంపెంగ కానీ లెవెండర్ వంటి సుగంధ ద్రవ్యాలు వాడటం చాలా మంచిది. అంతేకాకుండా వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఒక గ్లాసులో నీళ్లు పోసి, అది కూడా గాజు గ్లాసులో, పైన నిమ్మకాయ కనుక వేసినట్టయితే నీళ్ళల్లో కిందకి అడుక్కు వచ్చేస్తుంది. తర్వాత దానిపైన ఎరుపు రంగు గులాబీ పువ్వును ఉంచండి. ఇది మీ కౌంటర్ దగ్గర పెట్టండి. దిష్టి దోష నివారణ, వ్యాపార అభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. అట్లాగే లాఫింగ్ బుద్ధ బయటికి చూస్తున్నట్టుగా పెట్టండి, మీ లోపలికి చూస్తున్నట్టుగా కాదు. మీ వ్యాపార సంస్థలో విజిటర్స్ వచ్చేటువంటి వైపుగా పెట్టండి. అంటే సింహద్వారం వైపుగా లాఫింగ్ బుద్ధ చూస్తూ ఉండాలి. షాపులో పనిచేసే వ్యక్తులు కానీ కస్టమర్లతో కానీ కలహాలు పెట్టుకోవద్దు. అవి ముఖ్యంగా ఉదయం సాయంత్రం మంగళవారం శుక్రవారం అయితే యజమానికి దుష్ఫలితాలు కలిగిస్తాయి. ఈ వారాల్లో అస్సలు ఎక్కువ మాట్లాడకూడదు. మంచిది బాబు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి చెప్పాలి, కానీ విపరీతంగా అరవడం ఇట్లాంటి లక్షణాలు మాత్రం యజమాని చేయకూడదు. ఇత్యాది సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చేసే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజలింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా యజమాని ఎప్పుడూ కూడాను వ్యాపారంలో వచ్చేటువంటి లాభాల్లో 1% పక్కన పెట్టి అది దాన ధర్మాలకి ఉపయోగించడం కూడాను, యజ్ఞ యాగాదులకు ఉపయోగించడం కూడాను చాలా మంచిది. అలా చేసినట్లయితే కలకాలం వ్యాపారం పరిపూర్ణ అభివృద్ధిలోకి వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. షాపులో ఉద్యోగులు కొత్త వారిని చేర్చుకునేటప్పుడు కూడాను సహనం ఓర్పు ఉన్నటువంటి వ్యక్తులనే చేర్చుకోవాలి. బాగా ఓర్పు సహనం ఉన్న వ్యక్తుల్ని చేర్చుకున్నట్లయితే వాళ్ళు కష్టపడి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. బాధ్యతని గుర్తెరిగి వ్యవహరించడానికి కూడాను
ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ వ్యాపార సంస్థలో విపరీతమైనటువంటి లాభార్జన కావాలి అన్నప్పుడు అదృష్టకరమైన వస్తువులు కొన్ని ఉంటాయి. వాటిని కూడా మీ కౌంటర్లో పెట్టుకోవచ్చు. అవే మనకి లక్ష్మీ గవ్వలు, అలాగే దక్షిణావర్త శంఖం. ఆ శంఖాన్ని కౌంటర్ పైన ఉండొచ్చు. రూపాయి బిళ్ళలు వేసి కౌంటర్లో పైన భాగంలో దక్షిణావర్త శంఖం ఆ మొన ఉత్తరం వైపు తిరిగినట్టుగా ఉంచాలి. కుబేర స్థానం వైపు తిరిగి చూస్తున్నట్టుగా దక్షిణావర్త శంఖాన్ని, దాంట్లో నీళ్లు పోసి పువ్వు పెట్టాలి. రోజు గంధం కుంకుమ అద్దాలి దానికి. ఆ విధంగా చేస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వరాజులుతుంది. అన్నిటికన్నా విశిష్టవంతమైంది కస్తూరికాయ. ఆ కస్తూరికాయను కూడాను మీరు క్యాష్ కౌంటర్లో ఉంచుకోవచ్చు. ఈ విధంగా అదృష్టకరమైనటువంటి వస్తువుల్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందటానికి, అనుకున్న కోరికలు నెరవేరటానికి, మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెంపొందటానికి, మీ వ్యాపారం అనేక రీతుల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. అట్లాగే మీరు ఇంట్లో దాచుకునేటువంటి సొమ్ము బీరువా, పడక గదిలో మీరు నైరుతిలో ఉంచుకోవచ్చు, లేక ఉత్తర గోడ కానించకుండా దక్షిణం చూస్తూ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే చాలా లాభదాయకమైన ప్రభావాలు మీకు కలిగి తీరుతాయి అంటుంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనంద యోగం అనే అంశానికి స్వాగతం. ఏం చూస్తే మనకు ఆనందం కలుగుతుంది? ఏం చేస్తే మనకు ఆనందం కలుగుతుంది? ఏది వింటే మనకు ఆనందం కలుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే చూడడం, వినడం, అనడం అనేవి 3 ప్రధానంగా కనిపిస్తాయి. ఈ 3 కూడా ఇంద్రియ సంబంధితములైన లక్షణాలు. వినడం, చూడడం, అనడం అనేవి శ్రవణేంద్రియం, కన్నులు, నోరు, ఈ 3 ద్వారా మనం చేసేటటువంటి క్రియలు. ఇవి కాకుండా శారీరకంగా, భౌతికంగా కొన్ని ఆభరణాలను కూడా ధరిస్తే ఆ ఆభరణాలను ధరించడం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, మనల్ని చూచేటటువంటి వారికి కూడా ఆనందం కలుగుతుంది. గురువారం నాడు అలా ధరించవలసిన రత్నాలలో అతి ముఖ్యమైనది కనక పుష్యరాగం. గురువుకు సంబంధించిన జాతి రత్నం ఇది. పసుపు రంగులో లభించేటటువంటి రత్నం ఇది. పసుపు రంగు మంత్రశాస్త్రంలో బగళ అన్న పేరిట ప్రసిద్ధం. అంటే పసుపు రంగును చూసినా కూడా మనకు ఆనందం కలుగుతుంది. పసుపు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, నీలం, ఇలా కొన్ని ప్రధానమైన వర్ణాలను మనం గమనిస్తే ప్రధానమైన ఈ వర్ణాలలో ఎరుపు సూర్య సంబంధితం, తెలుపు చంద్ర సంబంధితం, ఆకుపచ్చ బుధ సంబంధితం, పసుపు గురుగ్రహ సంబంధితం, మళ్ళీ చక్కని పాలనురగ వంటి తెలుపు శుక్రగ్రహ సంబంధితం, నీలం వర్ణం శనిగ్రహ సంబంధితం. ఈ ప్రధానమైనటువంటి 6 వర్ణాలు కూడా విబ్జియార్ అన్న పేరిట మనం సప్తవర్ణములలో మిళితం చేసి చూడగా అన్ని వర్ణాలు కూడా మళ్ళీ తెలుపులో అంతర్భాగంగా దర్శనమిస్తాయి. ఏది చూస్తే మనకు ఆనందం కలుగుతుంది అనుకుంటే గురువారం నాడు చూడవలసిన ఆ రంగు లేత పసుపు రంగు. అలాగే ధరించవలసిన రత్నం పుష్యరాగం. ఆనందం పొందాలి, ఆనందం కలగాలి అంటే ముందు ఏం చేయాలి? విజయం సాధించాలి. చేసే ఏ పని అయినా ఆ పనిలో మనం విజయం పొందే నిమిత్తమై మన మనస్సును లగ్నం చేయాలి. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, స్థిర నిశ్చయంతో, సంకల్ప శక్తితో చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయాలి అనే ఉత్సాహం మనలో ఉండాలి. అలాంటి ఉత్సాహాన్ని కలిగించేటటువంటి గ్రహం గురుగ్రహం.
వివాహం కావచ్చు, ఉపనయనం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, గృహారంభం కావచ్చు, ఉద్యోగంలో కొత్తగా చేరే సమయంలో జాతక చక్రంలో ఉండే కదలికలు చూసి అనుకూలమైన సమయం అవునా కాదా అని కూడా చూసుకోవడం కావచ్చు. ఎలా చేసినా అన్నింటికీ గురుబలం ఉందా అని చూస్తూ ఉంటారు. వర్తమాన గోచార స్థితిలో గురుగ్రహ సంచారం మీనరాశిలో ఉన్న కారణంగా ప్రాణహిత నదికి పుష్కరాలను కూడా మనం నిర్వహించుకున్నటువంటి సందర్భాలలో గురువు మనకు అపురూపమైనటువంటి ఆకర్షణను కలిగిస్తాడు. ఆ ఆకర్షణకు మూల కారణం గురుగ్రహానికి సంబంధించినటువంటి పసుపు వర్ణం. ఆ పసుపు వర్ణాన్ని ఈ రోజు మనం తిలకించాలి. పచ్చటి పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరించిన, పసుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను అందరితో పంచుకున్నా, అలాగే పసుపు రంగులో ఉండే ఎండిన గడ్డిని గోమాతకు ఆహారంగా అందించినా కూడా భగవంతుని అనుకూలత, నవగ్రహాల అనుకూలతను మనం పొందగలుగుతాం అని మనకు పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. తమలపాకులలో పండిపోయిన తమలపాకులు పసుపు రంగులో ఉంటాయి. అలాంటి పండిపోయిన తమలపాకులను 9 తమలపాకులను సేకరించి సాధనా తంత్ర మార్గాలలో అపురూపమైనటువంటి తంత్ర విధానం ఇది. సంకల్ప బలం పరిపూర్ణం చేసుకునే విధంగా చెప్పబడ్డ సాధనా తంత్ర మార్గం ఇది. ఏమిటి అంటే మన సంకల్పాలు అనేకం ఉంటాయి. ఆ సంకల్పాలలో ఉద్యోగంలో వృద్ధి కావాలి, పై అధికారి అకారణంగా మన పైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, తోటి ఉద్యోగులు సహాయ సహకారాలను అందించడం లేదు, ఉద్యోగం చేసేటటువంటి చోట ఒంటరితనం తెలియకుండానే మనల్ని బాధిస్తుంది, లేదా ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట తోటి ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మనం వెళుతూ ఉంటే వస్తూ ఉంటే అలా మనల్నే చూస్తూ ఉండడం, లేదా మనం పనిచేసేటటువంటి ఆ చోట మనకు వ్యతిరేకంగా ఉండే ఏవో పనులు, అడ్డంకులు, సంకల్పాలు చేస్తూ ఉండడం, మన వస్తువులను వారు సమయానుకూలానికి మనకు అందకుండా అటు ఇటు పెడుతూ ఉండడం, మనకు వారైతే సహాయం చేయవలసిన సందర్భాల్లో సహాయం చేయకుండా సహాయ నిరాకరణ చేయడం, తద్వారా అధికారుల కోపానికి మనం గురి కావలసి వచ్చేటటువంటి పరిస్థితులను తోటి ఉద్యోగులు ఇలా సంకల్పాలు చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అనేకులకు పనిచేసేటటువంటి చోట ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో అలాంటి వారికి మేలు కలిగించే విధంగా సాధనా తంత్రం ఒక అపురూపమైనటువంటి విధానాన్ని గురువారం నాడు పాటించవలసిన పద్ధతిని తెలియజేస్తుంది. ఏమిటి ఆ పద్ధతి అంటే, పసుపు రంగులో పండుబారిపోయిన తమలపాకులు 3 తమలపాకులను సేకరించి, ముచ్చటగా 3 తమలపాకులు మాత్రమే సుమా, ఆ 3 తమలపాకులకు వెనక వైపున గంధంతో బొట్టు పెట్టి కుంకుమ పెట్టకూడదు. కేవలం పండు తమలపాకులకు వెనక వైపున గంధం బొట్టుగా ఉంచి ఆ 3 తమలపాకులను ఒకదానిపైన ఒకటి 3 వరుసగా పేర్చుకొని మన మనస్సులో ఎవరైతే మనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ కార్యాలయాలలో మనకు అడ్డంకులు ఆటంకాలు కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళ మనసులో ఉండేటటువంటి శత్రుత్వ వ్యతిరేక భావాలు తొలగిపోవాలి అని మనసులో అనుకుంటూ ఆ 3 తమలపాకులను పనిచేసేటటువంటి చోట మన కార్యాలయంలో మనకు సంబంధించినటువంటి బల్లలో లేక బల్ల సొరుగులో లేక ఆ బల్ల పైన నైరుతి దిగ్భాగంలో పెట్టుకోవాలి. బల్ల పైన వస్త్రం ఉన్న ఎడల ఆ వస్త్రాన్ని కాస్త తొలగించి బల్లపైన అట్టి పెట్టుకోవచ్చు, లేదా బల్ల పైన ఏదైనా స్టాండు, పెన్నులు, కలాలు పెట్టుకునేది ఉంటే అందులో అట్టి పెట్టవచ్చు, లేదా బల్లకు సంబంధించిన సొరుగు ఏదైనా ఉంటే ఆ సొరుగులో నైరుతి దిగ్భాగంలో ఈ తమలపాకులను బోర్లా వేసి పెట్టాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఆ తమలపాకులను బోర్లా వేసి పెట్టడం. తమలపాకులకు నాగవల్లి అని పేరు. సర్ప సంబంధితమైనటువంటి గుణగణాదులను ఈ తమలపాకులు కలిగి ఉంటాయి. శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలను తొలగించే విధంగా గురువారం నాడు అపురూపమైన అతి రహస్యమైన ఈ సాధనాతంత్ర మార్గాన్ని మనం అనుసరిస్తే తప్పక మనకు విజయం చేకూరుతుంది. కార్యాలయంలో చిత్రంగా తోటి ఉద్యోగులు మనకు సహకరిస్తారు,
మన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి, వేతన వృద్ధి కలుగుతుంది. ఇలాంటి అనేక విషయాలు మరిన్ని మళ్ళీ రేపు తెలుసుకుందాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते. జ్ఞానము ఏదో పుస్తకాలలో చదువుకుని చెప్పేటటువంటి జ్ఞానము వంటి జ్ఞానము కాదు. ఆ జ్ఞానము అనుభూతి స్వరూపము. అందుకే అద్వైతానుభూతి అంటారు. నేను బ్రహ్మమై ఉన్నాను అన్న అనుభవము వస్తుంది. అటువంటి అనుభవము కలిగిందనుకోండి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవడు బ్రహ్మమును తెలుసుకుని అనుభవించుచున్నాడో వాడు బ్రహ్మమే అగుచున్నాడు. అప్పుడు ప్రారబ్ధ కర్మ పూర్తయిపోయే వరకు శరీరం తనంత తానుగా పతనం అయిపోయే పర్యంతం ఆయన శరీరంలో ఉండొచ్చు, కానీ ఆయన మోక్షమును పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. ఆ శరీరానికి ప్రారబ్ధం అయిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం తనంత తానుగా పడిపోవలసి వస్తుంది. అలా పడిపోవలసి వచ్చినప్పుడు ఆయన శరీరం పడిపోతోందని బెంగ పెట్టుకోడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఇది జరిగేటటువంటి పరిణామం. శరీరం పడిపోకుండా ఉండదు, ఇది పడిపోతుంది, ఇది అసత్యం అని తెలుసుకున్నవాడు కనుక సత్యమైనటువంటి ఆత్మగా తాను అనుభూతితో నిలబడిపోయి ఉంటాడు. పడిపోతున్న శరీరాన్ని, విప్పేస్తున్న వస్త్రాన్ని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. చూస్తూ శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆయనకి శరీర సంబంధం లేకుండా శాశ్వతమైనటువంటి ఆ ఆత్మస్వరూపంగా ఉంటాడు. అలా ఉండిపోయేటటువంటి ప్రక్రియ ఉందే దానిని ఆ విదేహమోక్షమును పొందుట అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఆయనకి దేహం కూడా లేదు, కేవలం ఆత్మస్వరూపంగా ఉండిపోయాడు. ఉండిపోయిన తరువాత శరీరాన్ని ఎక్కడ ఉంచేశారో, ఏ భూమి యందు ఉంచేశారో అక్కడ శివలింగాన్ని పెడితే అధిష్టానం అంటారు, తులసి పెడితే బృందావనం అంటారు. వారు సర్వకాల సర్వావస్థల యందు అన్ని విషయములను తెలుసుకుంటూనే ఉంటారు తప్ప శరీరపతనమైపోయిందని వారిని నమ్మిన వారి విషయంలో పరాకుగా ఉండలేకపోవడం అన్న విషయం వారికి అన్వయం కాదు. కాబట్టి వారు బ్రహ్మమే అయిపోయి ఉంటారు. శాశ్వతమైనటువంటి అమ్మవారు ఎట్లా కాలాతీతంగా ఎప్పుడూ ఉంటుందో, నిత్యమై సత్యమై ఉంటుందో, వాళ్ళు కూడా ఆ స్థితినే పొందుతారు. కాబట్టి ఈ మోక్షము అనేటటువంటిది ఏదో ఒక్కరోజు వచ్చేటటువంటిది కాదు. అది ఒక్క జన్మలో లభించవచ్చు, 10 జన్మలలో లభించవచ్చు, 50 జన్మలలో లభించవచ్చు. సాధన తీవ్రతని బట్టి పరదేవత యొక్క అనుగ్రహం చేత చిట్ట చివరి స్థితిగా ఆ స్థితికి చేరుకుంటాడు. కానీ ఒకటి మాత్రం నిజం, అబ్బా అది మనకి ఎక్కడ అన్వయం అన్న మాట అనవలసిన అవసరం మాత్రం ఉండదు. పొందినవారు ఉన్నారు. ప్రయత్నం అంటూ ప్రారంభం చేస్తే ముందుకు తొయ్యడం కోసం, ఆ లక్ష్యాన్ని చేర్చడం కోసమే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన కరుణామూర్తి తప్ప ఆ వైక్లభ్యముల చేత కిందకి లాగేద్దామని చూడదావిడ. కాబట్టి అటువంటి అనుగ్రహ విశేషం చేత ఏ తల్లి ఆ జ్ఞానమును ఇచ్చి, అద్వైతానుభూతినిచ్చి, మోక్షమును ఇచ్చి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేసి శాశ్వతమైనటువంటి విడుదలను కటాక్షిస్తోందో, ఇక పుట్టి చావవలసినటువంటి అవసరం పోయి భగవంతుని యందు ఐక్యమైపోయి రెండు కాకుండా ఒకటిగా ఇక ఉండిపోయాడు, ఎవరు ఆ శాశ్వతత్వాన్ని పొందాడు, అటువంటి వాడిని నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అంటాడు గీతాచార్యుడు. అదిగో ఆ స్థితిని అనుభవించినవాడు మోక్షమును పొంది ఉన్నాడు. ఆయన నైనం చిందంతి శస్త్రాణి, ఆ ఆత్మని అస్త్రములు ఏవి కూడా ముక్కలు చెయ్యలేవు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, అగ్నిహోత్రుడు దాన్ని కాల్చలేడు, నీరు తడపలేదు, గాలి తొలగగొట్టనూ లేదు. అది శాశ్వతమైనటువంటి స్థితి. ఆ శాశ్వతమైనటువంటి స్థితిని పొందినటువంటి వ్యక్తికి ఈ శరీరం ఒకప్పుడు బాలుడిగా ఉంది,
ఒకప్పుడు యవ్వనంలో ఉంది, ఒకప్పుడు వృద్ధాప్యం వచ్చింది అన్నది ఎంత సత్యమో ఇది పడిపోతుంది అన్నదాన్ని కూడా అంత సత్యంగానూ అంగీకరించి సాక్షి మాత్రంగా చూస్తాడు ఆ శరీరం పడిపోతున్నప్పుడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనుముహ్యతి అంటాడు గీతాచార్యుడు. ఈ శరీరము వివిధ అవస్థలను పొందినట్టే చిట్ట చివరికి ఇది మృత్యువు చేత గ్రసింపబడుతుంది. గ్రసింపబడనిది సర్వకాల సర్వావస్థలయందు ఉన్నది శాశ్వతమైనటువంటిది ఆ ఆత్మ. ఆ ఆత్మ నేను అనేటటువంటి పూనికని ఎవరు పొందారో, అది సత్యము అనే అనుభవంలోకి ఎవరు తెచ్చుకున్నారో అటువంటి వారు ఇక తిరిగి పుట్టవలసిన అవసరం ఉండదు. అదే శుక్లచింత అని పిలుస్తారు. అటువంటి శుక్లచింతతో వెళ్ళిపోయినటువంటి వారు ఎవరున్నారో వారు మోక్షమును పొందుతున్నారు. ఆ మోక్షమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమెయే. అందుకే వేదం లక్ష్మీదేవి యొక్క రూపాల్ని ప్రస్తుతి చేసినప్పుడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ అంటూ మోక్షలక్ష్మి అన్న పేరుతో విడుదలను ఇవ్వగలిగినటువంటి తల్లి. జనన మరణ చక్రము నుండి శాశ్వతమైన విడుదలను కల్పిస్తుంది అని కీర్తించడం జరిగింది. అలాగే తరువాతి నామంలో అమ్మవారిని దీప్తాయై నమః అని పిలుస్తారు. దీప్తి అంటే కాంతి అని అర్థం. మనకి దుర్గా సప్తశతిలో ఒక మాట ఉంటుంది, యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రతి వారిలో కాంతి రూపంగా ఉంటూనే ఉంటుంది. ఆ కాంతి నిజానికి ఎక్కడిది అంటే లోపల ఉన్నటువంటి ఆ తల్లి యొక్క కాంతియే శరీరం అంతటా ప్రసరించి అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆరా అని పిలుస్తూ ఉంటారు చూశారు. ఇది లోపల ఆవిడే ఉన్నది. ఆ ఉండడం కూడా నీవారస్సు కవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ అని వడ్డు గింజని నిలువుగా పెట్టి శరీరం మీద ఇలా గీరుకుంటే ఒక మొన గీరుకుంటుంది. ఆ మొన ఎంత ఉంటుందో అంతది హృదయ కమలమునందు వెలుగుతూ ఉంటుంది. ఆ కిందికి ఆ వెలుగుతున్న దాని మధ్యలో ఒక కాంతి పుంజం ఉంది. ఆ కాంతి పుంజమే పైకి కిందకి పక్కలకి కాంతిని ప్రసరిస్తోంది. అది శరీరము పొందినటువంటి అవస్థతో సంబంధం లేకుండా దాని యొక్క కాంతి చేతనే అన్ని ఇంద్రియములు అంతఃకరణ చతుష్టయము అన్నీ పనిచేస్తున్నాయి. అది అన్ని అవస్థలలోనూ ఉంది. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిశు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్వై శ్రీగురుమూర్తై నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆ తల్లి ఆ కాంతి రూపిణి అయి దేహమంతటా కూడా నిండి ఉన్నది. ఆవిడ అలా కాంతితో ఉండడానికి మళ్ళీ వేరొక కారణం మాత్రం ఉండదు. మనమందరం చైతన్యంతో ఉన్నాము అంటే మనమందరం ఆ కాంతి చేత పరివ్యాప్తమై ఉన్నాము అంటే ఆ లోపల తల్లి ఉన్నది కాబట్టి. ఆ తల్లి లేకపోతే చైతన్య స్వరూపిణిగా చిత్స్వరూపిణిగా ఆవిడ లేదనుకోండి, ఇది జడమై పడిపోతుంది. శరీరమునకు చిజ్జడ గ్రంథి అని పేరు. అందుకే ఆ చిత్తు ఉన్నంతసేపే జడం పనిచేస్తుంది. ఆ చిత్తు వదిలిపెట్టేసిందనుకోండి ఈ జడం కాష్టభూతాన్ని జిజ్ఞిరి, కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. అలా పడిపోయేటట్టుగా పరిస్థితి ఎందువల్ల ఉత్పన్నమైనది అంటే ఆవిడ వెళ్ళిపోయింది శరీరం నుంచి. ఆ కాంతి వదిలిపెట్టి వెళ్ళిపోయిందనుకోండి, అబ్బా ఆవిడ వెళ్ళిపోయిందనుకోండి లోపల నుంచి, వెళ్ళిపోతే శరీరము కట్టెలా కింద పడిపోతోంది. ఆవిడ లోపల ఉండి ఇంద్రియములన్నిటి మీద ఆవిడ కాంతులు పడుతుంటే ఆ కాంతిని ఆధారం చేసుకుని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.